Okay, thank you for your love and support. Please like, share, and subscribe my channel. Thank you. Bye. హలో హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్. బేసిక్ ప్యాకేజ్ ఇవన్నీ చేయించుకున్నాం, లైక్ వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ ఇవన్నీ. సో నేను ఇంకా ఫేషియల్ చేయించుకోలేదు. సో ఎంతమంది నాకు ఫేషియల్ అవసరం లేదనుకున్నారు కమెంట్ చేయండి. సో ఈరోజు ఫేషియల్కి రిలేటెడ్వి వస్తాయి. సో నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి, ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది. ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి కంటెంట్ వస్తుంది. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చూడండి. సో మేడం ఏం చేస్తున్నారు ఈరోజు? ఈరోజు ఫేషియల్ అండి, పవర్ బ్రైట్నింగ్ ఫేషియల్ చేస్తున్నానండి. ఓకే. సో ఇది వచ్చేసి చాలా బ్రైట్నింగ్, అంటే ఇది పెళ్లి కూతురు చేయించుకుంటారు. చాలా బాగుంటది రిజల్ట్. ఓకే, దీని ఏమేమి వస్తాయండి? దీనిలో క్లెన్జింగ్, స్క్రబ్బింగ్, మసాజ్ క్రీమ్, ప్యాక్, పీల్. ఓకే. సో దీంట్లో రిజల్ట్ బాగుంటుందని, ఇది నా ఫేస్ ని బట్టి మీరు చూస్ చేశారు. స్కిన్ సెన్సిటివ్ వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే ఓకే. సో నా సెన్సిటివ్ స్కిన్ కాబట్టి ఇది చూస్ చేసి చేస్తున్నారు. ఓకే. యాక్చువల్లీ వేరే ప్రొడక్ట్స్ లో ఏంటంటే కొంచెం స్క్రబ్ ఆర్ష్ రావడం అలాంటిది, అంటే స్కిన్ అన్నది రెడ్డెస్ రావడము, చిన్న చిన్న ర్యాషెస్ రావడం ఉంటది కదా. ఇది చాలా స్మూత్ గా ఉంటది కాబట్టి ఇది సెన్సిటివ్ స్కిన్ వల్ల కంపల్సరీ ట్రై చేయొచ్చు. O3 ప్రొడక్ట్స్. ఓకే. సో మనం ఫేషియల్ ఎంత రెగ్యులర్ గా చేసుకోవాలండి? మంత్లీ వన్స్ అండి. ఎక్కువ బయట తిరగడం అలాంటిది ఉంటే మధ్యలో క్లీనప్ చేయించుకోవచ్చు. ఓకే. సో మనం రెగ్యులర్ 15 days కి ఒకసారి ఫేషియల్ చేసుకోకూడదా? ఓకే. సో ఇప్పుడు మనం రెగ్యులర్ గా ఫేషియల్ బదులు ఒక్కసారి ఫేషియల్ చేసుకొని ఒకవేళ మళ్ళీ చేసుకోవాల్సి వస్తే క్లీనప్ చేసుకోవాలి. అంటే బయట తిరగడము, ట్రావెలింగ్ చేయడం వల్ల ట్యాన్ ఎక్కువ అవుతుంది నాకు అనిపిస్తే మధ్యలో ఒక క్లీనప్ చేసుకోవచ్చు. ఓకే. మనకు O3 క్లీనప్ కూడా ఉండాలి. ఏమైనా గ్యాప్ ఉండాలా ఫేషియల్ చేసుకునే? ఫేషియల్స్ లో 1 month కి ఒకసారి ఫేషియల్స్ రెగ్యులర్ గా మనం మంచిగా మెయింటైన్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం మంత్లీ వన్స్ ఫేషియల్ చేసుకోవచ్చు. ఓకే. సో మంత్లీ 1 అన్నది మెయింటెనెన్స్ కి ఉండాలి, మరి రెగ్యులర్ గా కూడా చేసుకోవాలి. ఓకే. సో ఇదేంటండి? ఇది వచ్చేసి మీకు బ్యాక్ కండి. ఓకే. బ్యాక్ కూడా మనకి ఏమవుతుందంటే చాలా మందికి ఇబ్బంది అవుతుంటుంది క్లీన్ చేసుకోవడానికి. సో చాలా మంది, సో మన ట్యాన్, బ్యాక్ సైడ్ ట్యాన్ అవన్నీ కూడా రిమూవ్ అవ్వడానికి బ్యాక్ సైడ్ కూడా మనం ఫేషియల్ సర్వీసెస్ తీసుకోవడం వల్ల నీట్ గా ఉంటుంది, చాలా నీట్ గా అయిపోతుంటది. సో లుక్ కూడా చాలా బాగుంటుంది సాడీ కట్టుకున్నప్పుడు. ఓకే. సో జనరల్ గా మనం ఫేషియల్ ఒకటే చూస్ చేసుకుంటాం, ఫేషియల్ తో పాటు బ్యాక్ క్లీనప్ కూడా బ్యాక్ ఫేషియల్ కూడా చేసుకోవడం అన్నది మంచిది అంట. చాలా మంచి రిజల్ట్. ఓకే ఓకే, మంచిగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. స్టార్టింగ్ ఇప్పుడు మనము క్లెన్జింగ్ చేస్తున్నామండి. ఈ క్లెన్జింగ్ వచ్చేసి ఒక 3 minutes చేయాలండి. ఇప్పుడు మనము స్క్రబ్బింగ్ చేస్తున్నామండి. క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత ఇది స్క్రబ్బింగ్. స్టీమ్ తీసుకునేటప్పుడు ఐస్ ఓపెన్ చేయొద్దండి, ఎందుకంటే ఆ వాటర్తో పాటు క్రీమ్ కూడా ఏమన్నా ఉంటుంది కదా అండి, అది కళ్ళలోకి వెళితే కళ్ళు నొప్పి వస్తాయి, పెయిన్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు టోనర్ ఎందుకండి? ఇది స్కిన్కి చాలా ప్రొటెక్టివ్ అండి, ఆయిల్ కంట్రోల్ చేస్తుంటుంది. ఓకే. మన స్కిన్లో ఉన్న డల్నెస్ పోయి మంచి గ్లో కూడా చాలా బాగా తెలుస్తుందండి రిజల్ట్ సిరమ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అండి. క్రీమ్తో మసాజ్ అండి.
వచ్చిందండి మసాజ్. ఇప్పుడు నెక్స్ట్ ప్యాక్ ఇస్తాను, ఓకేనా? సో ఇప్పుడు మనము నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ప్యాక్ అండి. సో ప్యాక్ పెట్టేస్తున్నాము. ఇంకేమైనా చెప్పమంటారండి? మీరు నవ్వుతున్నారండి నేను ప్యాక్ పెట్టేటప్పుడు. ఓకే, మనం ప్యాక్ వేసేసామండి. ఈ ప్యాక్ ఒక 10 minutes పెట్టి రిమూవ్ చేసేయాలండి. ఫైనలీ ఫేషియల్ కంప్లీట్. ఓకే, హలో, హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారా అని చూస్తున్నారా? ఈరోజు నాకు ఒక టిప్ తెలిసింది. అదేంటంటే, మీరు వ్యాక్స్ చేసిన ఫేషియల్ చేసుకున్న ఇలా ఐస్తో రబ్ చేయడం వల్ల, మీరు మేకప్ ముందైనా ఇలా ఐస్తో రబ్ చేసి మేకప్ చేసుకోవడం వల్ల మీ మేకప్ కానీ మీ స్కిన్ కానీ గ్లోయింగ్గా చాలాసేపు ఉంటుందంట. సో ఈ టిప్ మీరు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, ఇంకొక టిప్తో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. చూసారు కదా నా ఫేస్ ఆఫ్టర్ ఫేషియల్. మీ అందరికీ డిఫరెన్స్ కనిపిస్తే కమెంట్ చేయండి. సో ఈ రోజుతో నా బ్యూటీ మేక్ ఓవర్ అయిపోయింది. ఓకే, ఇంకేమైనా సర్వీసెస్ కానీ ఇంకేమైనా మేక్ ఓవర్ ఉంటే మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్. హలో, హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. చూసారు కదా మన సర్వీసెస్ అన్నీ అయిపోయినాయి, బ్యూటీ సర్వీసెస్. నెక్స్ట్ ఇంకా హెయిర్కి ఏం చేద్దామని ఆలోచించినప్పుడు, సో నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే అందరికి తెలుసు కదా నాకు హెడ్ ఇంజురీ అయ్యింది. సో ఇప్పుడు స్పాస్, హెయిర్ స్టైల్స్ ఇవన్నీ పెట్టుకొని నేను రిస్క్ తీసుకోకుండా ఏం చేశానంటే, సింపుల్గా మన హెయిర్ ఆయిల్, కేరళ హెర్బల్ హెయిర్ మిక్స్ ఆయిల్ మనదే ఉంది. సో అది అప్లై చేసి క్యాప్ పెట్టేసాను. చూస్తే మీకు మన హెయిర్ ఆయిల్ రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి క్యాప్ కూడా చూడండి లైట్గా రెడ్ కలర్. యాజ్ యూజువల్ మీ అందరికి తెలిసినట్టే మన ప్రోడక్ట్ ఉంది కదా హెర్బల్ హెయిర్ ఆయిల్ మిక్స్, దానిలో ఆయిల్ పోసాను, కోకోనట్ ఆయిల్. అండ్ కొన్ని డేస్ నుంచి నాకు అప్లై చేశాను. నా హెయిర్లో గ్రోత్ డిఫరెన్స్ కనిపిస్తే మీరు కూడా యూజ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. Okay, thank you for your love and support. Please like, share and subscribe my channel. Thank you. Bye.